ఎలక్షన్ మేడం కోడ్ ఒక్క అమల్లో మాట ఉండగా ఒక నిమిషం సార్ మళ్ళీ మాట్లాడతాను మీతో మోహన్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తానండి ఒక్కటే మాట ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కాళేశ్వరంలో తప్పు కేబినెట్ అనుమతి జరిగింది లేకుండా టెలిఫోన్లంతా విదేశీ కంపెనీకి అవకతవకలు జరిగినాయి అన్నప్పుడు 54,88 అందరినీ లక్షలు మేడం పంపించడం ప్రభాకర్ రావు అనేది ఈ రోజు ఇది ఎంజాయ్ ఆర్థిక చేస్తా నేరం. ఉన్నాడు ఎస్ ట్యాపింగ్ కేసులో. ఒక్క నిమిషం ఇప్పుడు నేను ఏమంటున్నా మోహన్ అన్న ఒక నిమిషం ఆగే జర నువ్వు మాట్లాడుతూనే ఉంటే మేము మాట్లాడేది మీరు మాట్లాడేది అర్థం కాదు ప్రేక్షకులకు. ఒక నిమిషం ఏంటంటే మేడం ఇప్పుడు మోహన్ అన్న చాలా సీనియర్ నాయకుడు, ఎస్సీ కమిషన్ మెంబర్ గా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, చాలా అనుభవం ఉన్న నాయకుడు. ఒక విషయం చెప్తా, ఇప్పుడు ఈ కార్ రేస్ అనేటువంటిది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అన్నది. అది మళ్ళీ స్పెషల్ గా దానికి పర్మిషన్ తీసుకొని స్పెషల్ గా నిధులు విడుదల చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ అప్రూవ్డ్. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లోనే అప్రూవల్ చేసి ఒక దఫా ఈవెంట్ జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. రెండో దఫా ఈవెంట్ కు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో జరిగినటువంటి త్రైపాక్షిక ఒప్పందం అది. అయితే క్లియర్ గా, చాలా క్రిస్టల్ క్లియర్ గా అమౌంట్ అనేటువంటిది ఎవరికి ఎంత ఇస్తున్నాం, ఎవరి ద్వారా ఇస్తున్నాం అనేటువంటిది కూడా చాలా క్లియర్ గా పేపర్ టు పేపర్ రాసి ఉంది. అది రికవరీ చేసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి. ఈవెంట్ నిర్వహించేటువంటి జ్ఞానం గాని, ఓపిక గాని, సహనం గాని, ఇష్టం గాని మీకు లేకపోతే ఆ ఈవెంట్ నిర్వహించినటువంటి సంస్థతో ఉన్నటువంటి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆ నిధులను తిరిగి తీసుకొని ప్రభుత్వానికి సంబంధించిన జిహెచ్ఎంసీ ఖాతాలోకి మళ్లించుకొని వాడుకోవాల్సినటువంటి చిన్న అంశం. ఇక్కడ ఏమంటున్నారు, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి సంబంధించిన ఏ అంశమైనా కూడా గత ప్రభుత్వం చేసిన అంశాలన్నిటినీ భూతద్దంలో పెట్టి వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మీకు డబ్బులు అందినటువంటి మాట వాస్తవం కదా? ఒకటే రోజా గారు, దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల యొక్క స్కామ్ విషయంలో గానీ, వాటి అంశంలో గానీ ఆ పార్టీ మీద కూడా అభియోగాలు ఉన్నాయి. అది కూడా ప్రభుత్వం పార్లమెంట్ లో కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తా ఉన్నాయి. ఇప్పుడు అది క్విడ్ ప్రో కోనా లేకపోతే పార్టీలకు ఇవ్వాల్సినటువంటి కార్పొరేట్ రెస్పాన్సిబుల్ ఫండ్ కింద ఇస్తున్నారా అనేటువంటిది సెకండరీ అంశం. ఇది ఇప్పుడు అక్కడ మోహన్ అన్న గారు చేసినటువంటి అభియోగానికి నేను మాట్లాడేటువంటి సమాధానం ఒకటి, ఏ పార్టీకైనా కూడా వస్తా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీలకు రావడం అనేటువంటిది అది సహజం. పార్టీ యొక్క అధికారంలో ఉన్న పార్టీని బట్టి వాళ్ళు ఈ డబ్బులు ఇస్తా ఉంటారు, ఏమంటారు, మనం ఫండ్ రూపంలో ఇస్తా ఉంటారు, డెవలప్మెంట్ ఫండ్ రూపంలో. అది ఓకే, అది డిఫరెంట్ విషయం. బట్ ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ ఇక్కడ నిర్వహించినాము. ఆ ఈవెంట్ నిర్వహించడం వల్ల దాని పరిణామంతో తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ 720 కోట్ల నిధులు సమకూరినాయి. ఆ నిధుల వల్ల ఇక్కడ ఒక యూనిట్ ఏర్పాటు కావడం జరిగింది. హైదరాబాద్ ని మనము ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి ఒక హబ్ గా మార్చాలని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి యువ నాయకుడు కేటీఆర్ గారు దూరదృష్టితోటి ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా 18 దేశాలు పోటీ పడితే ఆ ఈవెంట్ కోసం, ఇన్క్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంతో పాటు చెన్నై, తమిళనాడు రాష్ట్రం కూడా పోటీ పడితే కేటీఆర్ గారి చూపుతోటి, సలహాతోటి, ఓపికతోటి, ఆయన మాట్లాడిన తీరుతోటి కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఒక ఈవెంట్ పెట్టినాం. ఆ ఈవెంట్ వల్ల ఇక్కడ కొంత లాభం జరిగింది. హైదరాబాద్ అనేటువంటిది ప్రపంచ స్థాయిలో డిస్కషన్స్ జరిగినాయి, హైదరాబాద్ ఈవెంట్ గురించి కానీ, సంస్థ గురించి కానీ, వీటి గురించి కానీ. అయితే ఇక్కడ ప్రభుత్వం ఒకటే కంకణం కట్టుకున్నది. ఎవరు? రేవంత్ రెడ్డి గారికి మొన్నటి వరకు జూబ్లీహిల్స్ భయం ఉండే. అది ఇక ఏం చేసిండో, ఎట్లా జరిగిందో ఎన్నికలు మనం చూసినాం. అది గట్టెక్కినాం కాబట్టి ఇక ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్. ఎట్లాంటి రివెంజ్ పాలిటిక్స్ అంటే బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడుపుతున్నటువంటి నాయకుడు, ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రతి తప్పుని గాని, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయకపోతున్న తీరుని గాని ప్రశ్నిస్తున్న బలమైనటువంటి గొంతు కేటీఆర్ కాబట్టి ఆయన గొంతు మూయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం. నిజంగానే మీకు ఆధారాలు ఉంటే గవర్నర్ గారు ఒక చిన్న విషయం నిజంగానే తప్పు చేయకపోతే ఎందుకు హైకోర్టుకు పరిగెత్తి ముందస్తు బెయిల్ కోసం మీరు పరుగులు పెట్టారు? ముందస్తు బెయిల్ కోసం చాలా 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 వ్యాలిడ్ ప్రశ్న అడిగారు. నేనేమంటా ఉన్నామంటే, ఒక వ్యక్తి మీద నిరాధారమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి ఆరోపణల అవి నిరూపించుకునేటువంటి క్రమంలో అది అవాస్తవం అని న్యాయ వ్యవస్థ ముందుకెళ్లి న్యాయాన్ని బ్రతికించడానికి కోరడం అనేటువంటిది న్యాయ హక్కులలో ఒక హక్కు. అది ఆ హక్కు రూపంలో ఆయన వెళ్ళి న్యాయాన్ని బ్రతికించమని అడుగుతా ఉన్నాడు, న్యాయాన్ని కాపాడండి అని అడుగుతా ఉన్నాడు. ఇవాళ ప్రతిపక్ష పార్టీల మీద రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి అటు కేంద్రంలో ఉన్న బీజేపీ రివెంజ్ పాలిటిక్స్ చేస్తుంది ఈడీ సిబిఐలతోటి, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే పని చేస్తుంది. ఏసీబీ దాడులు, సిబిఐ దాడులు, లేకపోతే స్పెషల్ సిట్టులు ఏర్పాటు చేయడము, ఇది అందులో భాగంగానే జరుగుతా ఉంది కదా. గవర్నర్ గారు ఒక చిన్న విషయం అండి, గవర్నర్ గారు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం విషయంలో ఒక ఆర్డినెన్స్ కోసం గానీ ఒక బిల్లు ప్రవేశపెడితే 281A తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి గారికి పంపించి దాన్ని జాతీయ సమస్యగా సృష్టిస్తారు. చిన్న అంశం అండి ఇది. ఇంత దాంట్లో జరిగినటువంటి లావాదేవీలు తిప్పికొడితే 60 కోట్ల లోపు ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ జరిగిన వ్యవహారం మొత్తం కూడా మేము లెక్కాపత్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక వేదికలుగా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. ఒకటి మేడం, హైదరాబాద్ మీద గాని తెలంగాణ రాష్ట్రం మీద గాని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి గాని ప్రేమ గాని అభిమానం గాని ఉంటే ఈ ఈవెంట్ నిర్వహించి హైదరాబాద్ కీర్తిని పెంచాల. కానీ ఆ కీర్తిని పెంచినటువంటి నాయకుడి మీద ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కక్ష సాధిస్తా అని ఇది వాట్ ఈస్ దిస్ అండి? ఇది రివెంజ్ పాలిటిక్స్ కాదా? రైట్. ఓకే ఆచార్య గారు. సో ఆచార్య గారు మొత్తానికి